రీసెంట్గా కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే మమతా బెనర్జీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు వెస్ట్ బెంగాల్ పేరును బంగ్లాగా మార్చాలి అని చెప్పేసి. అలాగే భారతీయ జనతా పార్టీలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రీసెంట్గా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు భారతీయ జనతా పార్టీ చాందినీ చౌక్ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఒక లేఖ కూడా రాశారు, ఢిల్లీని ఇంద్రప్రస్థగా మార్చాలి అని చెప్పేసి. ఏంటి ఇంద్రప్రస్థ అంటే? ఎస్ అంటే ఇప్పుడు కేరళని కేరళంగా మార్చడం, బొంబాయిని ముంబైగా మార్చడం, ఒక మద్రాసుని చెన్నైగా మార్చడం, అదేవిధంగా కొన్ని డిమాండ్లు అక్కడ వెస్ట్ బెంగాల్ని బంగ్లాగా మార్చడం అని ఇలాంటి ఒక రకమైన ఒక ట్రెండ్ అనేది నడుస్తుంది. ఎందుకంటే భారతదేశం ఇప్పుడు ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ అంటారన్నమాట, భారతదేశం చైనాలు ఇప్పుడు జాతీయ భావాన్ని పెంపొందించుకుంటే వాటిని ఎవరు ఆపలేరని. ఇప్పుడు వరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు 1947 వరకు, 1500 సంవత్సరాలు భారతదేశాన్ని పరాయోళ్ళే పరిపాలించారు. ఎన్నో సంస్కృతులు మన నెత్తి మీద పడేశారు. మన సంస్కృతిని నాశనం చేయడమే వాళ్ళు పరమావధిగా ఉండేది, అందులో అయితే తిరిగేలేదు. ముఖ్యంగా బ్రిటిష్ వాడు అతిపెద్ద శత్రువుగా అవతరించాడు. ఇతను చాలా దారుణాలు చేశాడు, డివైడ్ అండ్ రూల్ ఇవన్నీ చేశారు. దీనికి ముందు మిడిల్ ఎరాలో ఇస్లామిక్ రూల్ ఉండేదన్నమాట. ఇస్లామిక్కి ఎక్కడికి వెళ్ళినా ఆ సంస్కృతిని ముందు నాశనం చేసింది. దానికి భారతదేశమే కాదండి, ద గ్రేట్ ఈజిప్షియన్ సంస్కృతి సమాధయింది. ఈజిప్షియన్లో ఇప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఈజిప్ట్ ఉంటుంది. ద గ్రేట్ మెసొపొటేమియా, యూఫ్రటీస్ టైగ్రిస్ దగ్గర ద గ్రేట్ మెసొపొటేమియా బాబిలోనియన్ సంస్కృతిని నాశనం అయిపోయింది. ద గ్రేట్ సెంట్రల్ ఏషియాలో ఎన్నో రిపబ్లిక్స్ పోయినాయి. తర్వాత మన చుట్టూరు ఉన్న మలేషియా, ఇండోనేషియాలే కన్వర్ట్ అయిపోయినాయి. ఇలా దారుణాలు జరిగినాయి. కాకపోతే ఇండియాని మాత్రం ఎవరూ నాశనం చేయలేకపోయారు. ఎందుకంటే ఇండియా సాంస్కృతికంగా సామాజికంగా అంత స్ట్రాంగ్ కాబట్టి. ఇప్పుడు భారతదేశం మళ్ళా తన యొక్క రిసర్జెన్స్ పునర్ సృష్టి చేసుకుంటుంది, పాతని బయటకు తీస్తుంది. ఇది ఎకనామికల్లీ గ్రోత్ అయిపోతుంది, మిలిటరీలీ గ్రోత్ అయిపోతుంది. ఈ విధంగా మళ్ళీ ప్రపంచంలో తన యొక్క గ్లోరీ, తన యొక్క రీఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. రిసర్జెన్స్, ఇండియా రైజ్ అగైన్ అన్నట్టు. ఇప్పుడు భారత సంస్కృతి మూలాలు బయటకు వస్తున్నాయి. చూడండి, ఇంద్రప్రస్థ ఆయన బీజేపీ ఎంపీ డిమాండ్ చేయడం వల్ల మనం ఏదైనా అనుకోవచ్చు. కాకపోతే ఢిల్లీ ఇప్పుడు గుర్రం జోషువా గారు తన గబ్బిలం కావ్యంలోనే చెప్తారన్నమాట, ఢిల్లీ కోసం మాట్లాడతారు. గబ్బిలం కావ్యం రాసింది కుల వ్యవస్థ మీద తిరుగుబాటుకి, గబ్బిలంలో గుర్రం జోషువా గారు. కాకపోతే ఆ గబ్బిలాన్ని ఎక్కడో తంజావూరు దగ్గర మొదలెట్టు గబ్బిలాన్ని పంపి, ఎందుకంటే మామూలు ఫంక్షన్లు పంపరు, శివుడి దగ్గర గబ్బిలాన్ని పంపుతారు. ఆయన గబ్బిలం అంటే అసహించుకుంటాం కాబట్టి, ఎందుకంటే కుల వ్యవస్థకి ఈ గబ్బిలం ఒకటే మిగిలిందని. ఈ గబ్బిలాన్ని కైలాస పర్వతం పంపుతూ భారతదేశాన్ని కీర్తిస్తాడనమాట గుర్రం జోషువా గారు. ఇది ఢిల్లీ మీదకి వెళ్ళినప్పుడు ఈ ఢిల్లీ కోసం ఒకటి చెప్తాడండి. ఆయన ఏంటంటే, ఢిల్లీ అని పురాతన కాలం నుంచి ఢిల్లీ క్యాపిటల్గా ఉంది, ఎన్నో రంగులు మార్చుకుంది అనుకుంటూ మాట్లాడతారు. చూడండి, అదేంటి మహాభారత కాలంలో ఇంద్రప్రస్థ, హస్తినాపురం ఇంద్రప్రస్థగా మారింది. తర్వాత పృథ్వీరాజ్ చౌహాన్ టైంలో మళ్ళీ ఇంద్రప్రస్థగా రావడం, తర్వాత ఇస్లామిక్ పాలనలో అది ఢిల్లీగా, న్యూఢిల్లీగా, ఇప్పుడు న్యూఢిల్లీగా మారడం, ఎన్నో పేర్లు మార్చింది. ఈ యమునా నది, జమునా నది తీరంలో అది వరదలు వచ్చినప్పుడు ఒక ప్లేస్ నుంచి కూడా మార్చుకుంది. అది మహాభారత కాలంలో ఈ ధృతరాష్ట్రుడిది ఇక్కడ హస్తినా ఉంటే అది కాండవనాన్ని అభివృద్ధి చేస్తారు ధర్మరాజు. అక్కడ ఆ ప్రస్తావన ఇంద్రప్రస్థగా ఫస్ట్ వస్తుందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంద్రప్రస్థ అంటే ఇండియాలో ఓల్డెస్ట్ క్యాపిటల్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగ రచన సమయంలో భారతదేశానికి క్యాపిటల్గా ఏది ఉండాలనేది అతిపెద్ద చర్చ నడుస్తుంది. అప్పుడు ఢిల్లీనే క్యాపిటల్గా భారత రాజ్యాంగం గుర్తించింది. ఆ టైంలో ద గ్రేట్ ఇంటలెక్చువల్ బిఆర్ అంబేద్కర్, రాజాజీ, తర్వాత వల్లభాయ్ పటేల్, నెహ్రూ, ద గ్రేట్ ఇండియన్స్ అప్పట్లో చర్చిస్తారు ఏది క్యాపిటల్గా ఉండాలని. గుర్తుపెట్టుకోవాలి, భారతదేశ చరిత్రలో ఢిల్లీ బాగా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇండియా విడిపోయిందండి. అదేవిధంగా బాగా బలహీనంగా ఉన్నప్పుడు ఇండియా విడిపోయింది. ఇండియా ఎప్పుడు కలిసి ఉందంటే ఢిల్లీ మరీ స్ట్రాంగ్గా ఉండకూడదు, మరీ బలహీనంగా ఉండకూడదు. ఒక అద్భుతం అనమాట ఇది. భిన్నత్వంలో ఏకత్వంలోకి వెళ్ళి లోతుగా చర్చించాల్సిన విషయం. అందుకని ఢిల్లీ క్యాపిటల్ గుర్తిస్తారు. ఢిల్లీ అంటే అందుకని బ్రిటిష్ వాడు కలకట్టగా రాజధానిని 1912లో ఢిల్లీకి మార్చాకే వాడు ఎక్కువగా ఢిల్లీని ఇండియాని పరిపాలిస్తారు కూడా, గుర్తుపెట్టుకోవాలి. 1912లో బ్రిటిష్ వాడు కూడా ఢిల్లీనే గుర్తిస్తాడు. ఈవెన్ ఇస్లామిక్ పాలనలు కూడా ఢిల్లీని వేదికగానే తీసుకొని జరిగినాయి. ఇండియాను ఆక్యుపై చేయడం అంటేనే ఢిల్లీని ఆక్యుపై చేయడం. ఎంతమంది పరాయి రాజులు వచ్చినా ఢిల్లీని ఆక్యుపై చేస్తేనే ఇండియాను ఆక్యుపై చేయడం, అంతటి గుర్తింపు దీనికి ఉంది. హస్తినాపురం నుంచి ఇంద్రప్రస్థ, అందుకని పేర్లు మార్చుకుంది, స్థలాలు మార్చుకుంది. జమునా, ఇండస్ రివర్, ఇది యమునా రివర్ల మధ్యలో. కాబట్టి ఢిల్లీని ఇంద్రప్రస్థగా మార్చండి లేదా హస్తినాగా మార్చండి అనే పేర్లు అనేవి సహజంగా వస్తాయి. ఇది బీజేపీ నుంచి, ఎంపీ నుంచి వచ్చింది కాబట్టి ఇది అన్సెక్యులరు,
సాంస్కృతిక అది కాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా పురాణకిలా దగ్గర 1000 BC అంటే ఆల్మోస్ట్ 3000 సంవత్సరాల క్రితం ఒక ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ని కూడా బయట జరిగింది. అంటే 1000 BC అంటే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితమే అక్కడ ఆర్కియలాజికల్ సర్వేస్ ఉన్న ఒక సిటీ ఉన్నట్టు. తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి గంగా నది తీరంలోకి అది వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ ఒక సిటీ అనేది ఒకటి ఉద్భవించింది అనేది మనం చూడొచ్చు. ఈ హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్రాంతంలో, అది ముఖ్యంగా యమునా నది తీర ప్రాంతంలో, అంటే గంగా నది ఆల్మోస్ట్. కాబట్టి ఇది ఒక పురాతనమైన సిటీ. ఇదేదో బ్రిటిష్ వాళ్ళు, ఇస్లామిక్లో, బాబర్లు, అక్బర్లు క్రియేట్ చేసింది కాదండి. ఇది ఏదో రెడ్ ఫోర్ట్ ఇవి కాదు. చాలా పురాతనమైన భారత సంస్కృతిలోనే ఒక లివింగ్ సిటీగా దాన్ని చూడొచ్చు, ఒక సజీవ సిటీ. కాబట్టి కాశీకి ఉన్నంత విలువ ఒక ద్వారకాకే, తంజావూరుకు ఉన్నంత విలువ ఉంటుంది. కాబట్టి ఏ పేరుతోటైనా పిలుపువచ్చు, దానికి వల్ల ప్రాబ్లం లేదు. దాన్ని ఏంటంటే నా దృష్టిలో అయితే అది ఇంద్రప్రస్థ అని పిలుచుకోండి. హస్తిన ఇప్పుడు ఇండియాకి ఎన్ని పేర్లు ఉంటాయి? ఇంద్రప్రస్థ, హస్తిన అని పేరు పెట్టండి, ఢిల్లీ అని పేరు పెట్టండి, న్యూఢిల్లీ అని పేరు పెట్టండి. ఎవరికి ఇష్టం వచ్చిందో అటు పిలుచుకునేటట్టు చేయండి. కానీ అదే కానీ ఒకటే పేరుని పెట్టి ఇంకా బంధించేయడం అనేది ఢిల్లీకి చేయొద్దు. ఢిల్లీ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇండియా అండి. ఇది ఒక ఫేస్ ఆఫ్ ఇండియా అనమాట, ఇండియన్ సంస్కృతికి. అలాంటి పురాతనమైన సిటీ ఏదో అక్బరు, ఈ షాజహాన్ టైంలో ఇది రెడ్ ఫోర్ట్ కట్టి అప్పుడే ఢిల్లీ నిర్మించారు. ఢిల్లీ ఫౌండర్ ఎవరంటే ఇస్లామిక్ బాబర్లు, అక్బర్లు అని చెప్పకండి. ఢిల్లీని పునర్నిర్మించింది ఎవరు అంటే ఎంతో పురాతనమైన ఉంటుంది అనమాట. భారత సంస్కృతిని ఎవరు ప్రారంభించారంటే ఏం చెప్పలేం. ఎవరు ప్రారంభించారో అంతా కలిసే అలా ఢిల్లీ చరిత్ర ఉంటుంది అనమాట. కాబట్టి ఢిల్లీ పేరుని ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పరిపాలించుకునేటట్టు, హస్తినా కావాలంటే హస్తినా, ఇంద్రప్రస్థ కావాలంటే ఇంద్ర, న్యూఢిల్లీ కావాలంటే న్యూఢిల్లీ, ఢిల్లీ కావాలంటే ఢిల్లీ, ఏ పేరు కావాలంటే ఆ పేరు పిలుచుకోమనండి. కాకపోతే అది ఒక సజీవ సిటీ. అది భారత రాజ్యాంగ పరిషత్ కూడా గుర్తించింది. ఈ విషయంలో ఒకటే డిమాండ్ కాదు, ఏ పేరు పడితే ఆ పేరు పిలిపించుకునేటట్టు అక్కడ ఉండేటట్టు ఉంటే బెటర్.